హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. సో ఈరోజు మనం వారణాసిలో స్ట్రీట్ ఫుడ్ ఏముందో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లక్ష్మీ చాయ్ వాళ్ళకి వచ్చేసాం. మేము చాయ్ తీసుకున్నాము, మలై బన్ తీసుకున్నాము. యావరేజ్గా ఉంది. హైప్ అనేది చాలా ఎక్కువ చూసాను నేను యూట్యూబ్లో, అందుకే వెళ్ళాము. బట్ అంత అనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి టమాటా చాట్ తీసుకున్నాము. టమాటా చాట్ అనేది మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అక్కడెక్కడైనా సరే చాలా చాలా ప్లేసెస్లో ఉంటుంది. సో ఇది టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. నెక్స్ట్ ఈ టమాటా చాట్ ఇలాగా వేడివేడిగా ఏదో లిక్విడ్ కలిపాడండి అందులో, అది చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి అలాగా అక్కడ రోడ్ సైడ్ పూరి ఇంకా పూరి కర్రీస్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా వేడివేడిగా చల్లని వెదర్లో అలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నామండి. సో ఎంత చెప్పాడు అంటే 1 కేజీ 40 చెప్పాడు. సో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. టేస్ట్ ఏం అనిపించలేదు. లైక్ కొబ్బరి పువ్వు ఉంటుంది కదా, కొంచెం కొబ్బరి పువ్వులాగా అనిపించింది నాకు టేస్ట్ వచ్చేసి. బట్ అంత స్వీట్ ఏమీ అనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి పానీపూరి తిన్నామండి. పానీపూరి ఎలా అంటే మనకి అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఇమ్లీ, పుదీనా, అదరక్, నెక్స్ట్ మ్యాంగో, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్కి సంబంధించిన పానీపూరి ఉన్నాయి. సో 20 రూపీస్కి 6 పానీపూరి ఇస్తున్నారండి, 6 ఫ్లేవర్స్తో. బాగున్నాయని చెప్పారు. అంటే నేను తినలేదు, నాది కొంచెం థ్రోట్ కొంచెం ఎఫెక్ట్ అయింది. సో థ్రోట్ పెయిన్ ఉండడం వల్ల నేనైతే తినలేదు. మా హస్బెండ్ తిన్నారనమాట. చాలా బాగుందన్నారు. ఆల్మోస్ట్ నార్త్లోనే కదండి ఫేమస్ పానీపూరి అంటే. నెక్స్ట్ ఇలాగ మనము 4th గేట్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే స్ట్రెయిట్ రోడ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ టిఫిన్ షాప్స్ ఉంటాయండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేము తిన్నాము, అరౌండ్ 6:30కి అలా తిన్నట్టున్నాము. దోశ, ఇడ్లీ, ఉత్తప్పం అలా తిన్నామన్నమాట. దోశ చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా స్వీట్స్ కంప్లీట్ స్వీట్స్ అనమాట. లైక్ స్వీట్స్ చాలా ఇష్టం ఉన్న వాళ్ళు, చాలా కష్టం అండి. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ ఎన్ని స్వీట్స్ తిన్నాము. రసగుల్లా తిన్నాం, రస్మలై, నెక్స్ట్ మనకి గులాబ్ జామున్, మలై స్వీట్స్, పాలతో చేసిన అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి ఇక్కడ. సో పాలుతో చేసినవి అన్నీ ఉంటాయి. అసలు చాలా బాగుంటాయి. అన్ని స్వీట్స్ తిన్నా సరే ఇక్కడ పీపుల్ అంతా ఎంత ఫిట్గా ఉంటారా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత దూరం నడవాలి కదా. సో అలాగా అయిపోయాక స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసాం అనమాట మేము. ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లైక్ ఎలా అంటే 200 రూపీస్కి, 300 రూపీస్కి, 100 రూపీస్కి కూడా టాప్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ 40 రూపీస్కి, 20 రూపీస్కి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా తక్కువ రేటుకే చాలా దొరుకుతున్నాయి. మనకి ఓపిక ఉండాలి, కానీ ఓపికగా అన్నీ వెతుక్కోవచ్చు. సో ఈ విధంగా కొంచెం సేపు అలాగా మేము స్ట్రీట్ షాపింగ్ చేసేసామండి. చేసేసాక నెక్స్ట్ ఒకటి నేను చూసాను చాలా వ్లాగ్స్లో చూసాను, ఫుడ్ ఏం బాగుంటుంది జనరల్గా అక్కడ అని చెప్పేసి. లస్సీ అని చెప్పేసి, బ్లూ వాళ్ళ లస్సీ అని చాలా చూసాను అనమాట, దాని రిలేటెడ్ వీడియోస్ అని. బట్ వెళ్ళాం కానీ అది క్లోజ్ అయిపోయింది. అంటే క్లోజ్ అంటే ఆ రోజుకి క్లోజ్ అయిపోయింది. ఈవినింగ్ 5కి అలా వెళ్ళాము. ఫుల్ చాలామంది వచ్చారంట ఆ రోజు. సో మేము ఇంకా అక్కడ లస్సీ తాగలేదన్నమాట. వెళ్ళాం కానీ అవ్వలేదు. సో ఇలా రోడ్ సైడ్ అంతా షాపింగ్ చూసారు కదా, ఇవంతా 100 రూపీసేనంటండి. చాలామంది కొనుక్కుంటున్నారు. సో పానీపూరి అమ్ముతున్నారు, కట్లెట్స్ అమ్ముతున్నారు, చాట్స్ అమ్ముతున్నారు, రగడా చాట్స్, అలా డిఫరెంట్గా లస్సీస్, పాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలేంటి. బట్ ఎక్కువ ఏమున్నాయంటే స్వీట్స్ ఉన్నాయండి చాలా. ఇంకొకటి ఏంటంటే భోజనానికి అయితే లోటు ఉండదండి, ఎందుకంటే మనకు అక్కడ అన్నపూర్ణ సత్రం ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా పెడతారండి, ఎంతమంది వెళ్ళినా సరే. సో కాశీ అనేది ఎవ్వరు వెళ్ళినా సరే కాశీలో బతికేయొచ్చండి, అంత బాగుంటుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది. వీలైతే
మీరు కూడా తప్పకుండా కాశీని దర్శించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.